నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మన డైలీ లైఫ్లో మనం కంపారిజన్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాం. అది మనల్ని మనం కూడా కంపేర్ చేసుకుంటాము, మన పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాము, మన ఇంట్లో ఉండి వంట చేసే వాళ్ళని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటాము. అలా కంపారిజన్ అనేది ప్రొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏదో ఒక విషయంలో ఉంటుంది. అయితే హెల్దీగా ఉంటే ఆ కంపారిజన్ పర్వాలేదు. అంటే అది కాంపిటేటివ్ పరంగా ఉండి వాళ్ళకన్నా ఇంకా బాగా సాధించాలి అని ఒక చిన్న పట్టుదల పెరగడానికి ఆ కంపారిజన్, ఆ కాంపిటీషన్ బాగానే ఉంటుంది. కానీ మనల్ని మనమే కించపరుచుకుంటూ పక్క వాళ్ళని కించపరుస్తూ మనల్ని మనం డౌన్ చేసే విధంగా ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి. అందుకే ఏంటి అంటే ప్రొడక్టివ్గా ఉండేటువంటి కంపారిజన్ చేసుకుంటేనే మంచిది, తొక్కేసేదానికన్నా కూడా. ఎందుకంటే మనకి మనం ఎప్పుడు మనం సూపరు, మనం స్ట్రాంగ్ అలాగే అనుకుంటూ ఉండాలి. పొద్దున్న లేచిన తర్వాత ఐఎమ్ హ్యాపీ టుడే అని అనుకోమంటారు కదా కొంతమంది, ఆ విధంగా అనమాట. మరి ఈ రోజు మాత్రం ఎటువంటి కంపారిజన్ లేకుండా చక్కగా అమృతంలో 2 వంటకాలు రెడీగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బేబీ ఆలు 1 కప్పు, జీడిపప్పు నువ్వుల పేస్ట్ 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం బేబీ ఆలు ఉడికించి పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాం. ఇది తర్వాత పనీర్ ముక్కలు కూడా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. పనీర్ ఎప్పుడూ కూడా అంటే ఫ్రిడ్జ్లోంచి మనం డీప్ ఫ్రీజర్లోంచి తీస్తాం కాబట్టి వేడి నీళ్ళల్లో కాసేపు వేసి పెడితే బాగుంటుంది. అంటే మన కూరలో వేసినప్పుడు కొంచెం గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా మృదువుగా వస్తాయన్నమాట. అంతే. ఇంకా టొమాటో ప్యూరీ చేసుకున్నాము, జీడిపప్పు పేస్ట్ తయారు చేసుకున్నాము. అయితే ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఒకటి పనీరు, ఇంకోటేమో బేబీ ఆలు అంటే బంగాళదుంప. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా బంగాళదుంపే. బంగాళదుంప పిల్లలకు చాలా మంచిది. మంచి కార్బోహైడ్రేట్స్, వాళ్ళకి కావాల్సిన ఎనర్జీని, శక్తిని అన్నిటినీ కూడా అందిస్తుంది. అలాగే బంగాళదుంపలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది తెలుసా. అందుకే ఏంటంటే విటమిన్ బి కావాలనుకున్న వాళ్లకు బంగాళదుంపను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే బంగాళదుంప ఎక్కువగా తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు. అందుకే పిల్లలకు మంచిది ఎందుకన్నాము అంటే వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి బంగాళదుంపలు పెట్టినా కూడా ఇట్టే అరిగిపోతూ ఉంటాయి, ముఖ్యంగా కొంచెం సన్నగా ఉండే పిల్లలకి. అందుకే చిన్నప్పుడు చెప్తూ ఉంటారు బంగాళదుంప పెట్టు లావవుతారు అని. ఎక్కువ పెట్టేయకూడదు, ఏదైనా కూడా చూసుకొని పెట్టాలి. ఇందులో జింక్, పొటాషియము, మెగ్నీషియం వంటి కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మంచి శక్తి అండి. మెయిన్గా ఏంటి అంటే గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే మనకు పనీర్లో రోగ నిరోధక శక్తి చాలా బాగుంటుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా హాయిగా తినచ్చు అనమాట పనీర్. ఎటువంటి క్యాలరీస్ ఎక్కువగా ఉండవు. ఇందులో ఉంటుంది ఫ్యాట్, ఎంతో కొంత ఉంటుంది, కానీ ఇట్ ఈస్ గుడ్ ఫ్యాట్ అనమాట. అంటే గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ 2 రకాలు ఉంటాయి. గుడ్ ఫ్యాట్ మన ఆరోగ్యానికి కావాలి, మన శరీరానికి కావాలి. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ కూడా మన శరీరానికి కావాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనం తీసివేయాలి. అలా ఏంటి అంటే 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయి. అలా మనకు పనీర్ ఏంటి అంటే మనకు గుడ్ ఫ్యాట్ని అందిస్తుంది అనమాట. పిల్లలకు అధికంగా అంటే శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లకు ఎక్కువగా పనీర్ పెడుతున్నట్టయితే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే అంటే కాల్షియము అనేది మనకి పంటికి కూడా చాలా మంచిదండి. పంటి ఆరోగ్యానికి కూడా. అంటే ఒక వయసు వచ్చిన వాళ్ళు, ఒక 50+, 60+ వాళ్లకు, గర్భసంచి తీసేసిన వాళ్లకు కాల్షియం బాగా తక్కువైపోతుంది. అలాంటి వాళ్ళు కూడా పనీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ దంత సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఎవరికైనా అనుకోండి, వాళ్ళకు కొంచెం ఎక్కువగా అనమాట కాల్షియం లాస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా మనకు ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న పనీర్తో అలాగే బంగాళదుంపతో మనం ఈరోజు కర్రీ తయారు చేసుకోబోతున్నాం. అయితే ఈ కర్రీ మనకు చపాతీలోకి, పరోటాలోకి, మామూలుగా పుల్కాస్లోకి, వాటికి పులావ్లోకి చాలా ఎక్కువగా బాగుంటుంది. అన్నం వాటితో కన్నా కూడా. ఓకే, అంటే ఎలాగైనా తినచ్చు అనుకుంటాం, మళ్ళీ తినేదాన్ని బట్టి ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత నెక్స్ట్ మిగతావన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ రోజు నేను ఉపయోగించే ప్రతి పదార్థం కూడా మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దొరికేదే. సో జీడిపప్పు అలాగే నువ్వులు కొన్ని తీసుకొని చక్కగా పేస్ట్ చేసాం. అంటే నువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది కదా, సో మంచి కాల్షియం కంటెంట్ కాబట్టి రెండింటిని తీసుకొని పేస్ట్ చేసాం. ఈ 2 కూడా మన ఇంట్లో 100% ఉండేవి. పనీర్ అప్పుడప్పుడు ఉండొచ్చు, అప్పుడప్పుడు ఉండకపోవచ్చు, అదొకటే అండి. ఇక మనం వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఉల్లిపాయలు ఏమీ వేయట్లేదు. ఒకవేళ మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కావాలి అంటే కూడా వేసేసుకోవచ్చు. మరి ముందుగా టొమాటో ప్యూరీతో మొదలు పెట్టేసుకుందాం. ఇలా చక్కగా తయారు చేసుకున్నటువంటి టొమాటో ప్యూరీని వేసేద్దాం.
ఇందులో జీలకర్ర అలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇలా టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత కాస్త అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం. ఇవి రెండు కూడా పచ్చిగానే ఉన్నాయి కాబట్టి సో చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం. మీరు ఇందులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకుంటూ మొదలు పెడతా అంటే కూడా పెట్టొచ్చండి. అంటే కాస్త బటర్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అలాంటివి ఏమైనా ఉంటే కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని కూడా మొదలు పెట్టచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం. చాలా సింపుల్ అండి. మీరు ఈవినింగ్ మీ ఇంటికి మీ హస్బెండ్ ఇంకా రాబోతున్నారు ఒక హాఫ్ అన్ అవర్లో, మీరు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు, అలాంటప్పుడు చక్కగా ఈ వంట తయారు చేసుకోండి. అంటే ఇది గ్రేవీ, అంటే గ్రేవీ కర్రీ కాబట్టి గ్రేవీ పద్ధతి మాత్రం ఒకటే. ఇప్పుడు నేను చేసేది గ్రేవీ పద్ధతి. సో దీంట్లో మీరు ఈ రెండు ఒకవేళ అవైలబుల్గా లేవనుకోండి వేరే ఏదైనా కూడా వేయచ్చు. అంటే బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా ఆ విధంగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ వేసాను. ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. చూసారా అప్పుడే మన గ్రేవీ చక్కగా నూనె పైకి వచ్చి కలర్ మారింది చూసారా, అదనమాట. కంచు పాత్రలకు ఉండే మ్యాజిక్ అలాంటిదండి ఒకటి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందామండి, కొద్దిగా కొంచెం గ్రేవీ కోసం. జస్ట్ చూసారా అంటే ఇప్పుడు అసలైన రంగు అనమాట. మనం ఎక్కడైనా ఫుడ్ కలర్ అలాంటివి ఏమైనా ఉపయోగించామండి, ఏవి ఉపయోగించలేదు. కానీ కలర్ ఆటోమేటిక్గా వస్తుంది. మన న్యాచురల్ కలర్స్ ఉండంగా, పసుపులు కారాలు ఉండంగా మనకి ఎందుకు అసలు వేరే. ఓకే, ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పనీర్ వేసేసుకుందాం. ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ మనకి ఉడికిపోయినవే కాబట్టి చివర్లో కూడా వేసేసుకోవచ్చు. పనీర్ ఇంకా ఉడకలేదు కాబట్టి ముందుగా పనీర్ వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చక్కగా పనీర్ని మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. పనీర్ కూడా ఎంతసేపు పడుతుందండి, మహా అంటే 2 నిమిషాలు అంతే, అంతకన్నా టైం పట్టదు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మనకు చక్కగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఇలా వదిలేస్తే మనం వేసినటువంటి కారము, తర్వాత పనీర్ రుచి, బంగాళదుంపలు, తర్వాత జీడిపప్పు నువ్వులు పేస్టు ఇవన్నీ కూడా బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా పిండి వంటలు చేసేటప్పుడు నూనె పొంగిపోతుందేమో అని భయపడుతూ ఉంటాం. అలా నూనె పొంగకుండా ఉండాలి అంటే నూనెలో ఒక తమలపాకు వేసి అది రంగు మారేందాకా ఉంచి ఆ తర్వాత తీసేసినట్టయితే మనం పిండి వంటలు తయారు చేసుకునేటప్పుడు నూనె పొంగకుండా ఉంటుంది. మరి ఈ చిట్కా మీకు అవసరమైనప్పుడు ట్రై చేయండి. మరి మనం వేసిన పనీరు, బేబీ ఆలు కూడా చక్కగా మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట. చివరిగా కాస్త మసాలా పొడి కూడా వేసేసుకుందామండి. బికాస్ మంచి గ్రేవీ కర్రీ కాబట్టి కాస్త మసాలా పొడి ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట రుచి. చివరిగా కాస్త కసూరి మేతి. ఇది ఇంకా అసలు సిసలు రుచి అన్నమాట. ఇంకా ఫైనల్గా దీనివల్ల ఇంకా ప్రాపర్ టేస్ట్ అంటూ వస్తుంది. చూసారా మీకు అసలు హోటల్లో చేసినటువంటి కలరే వచ్చింది. ఎటువంటి ఫుడ్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, అజినోమోటోలు ఏమీ వాడకుండా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కలర్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ బౌల్లోకి వేసేసుకుందాం.
మా ప్లేట్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మిరపకాయ బజ్జీలు మా పనీర్ కూర కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట, ఎప్పుడెప్పుడు తినాలా అని. ఆ విధంగానే ఉన్నాయి, ముక్కిలా పెట్టుకొని చూస్తున్నాయి. ఇలా చక్కగా పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బేబీ ఆలు 1 కప్పు, జీడిపప్పు నువ్వుల పేస్ట్ 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో టొమాటో పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త పసుపు, కారం, జీడిపప్పు నువ్వుల పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత సరిపడా ఉప్పు, పనీర్ ముక్కలు, ఉడికించుకున్న బేబీ ఆలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా గరం మసాలా పొడి, కసూరి మేతి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ బేబీ ఆలు రెడీ. చూసారు కదా, పనీర్ బేబీ ఆలు టొమాటో కర్రీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, కారంగా చేసుకున్నాను. రంగు ఎంత బాగుందో, రుచి కూడా అంతే బాగుంది. ఎటువంటి టేస్టింగ్ సాల్ట్లు అంటే మనకి గ్రేవీ కర్రీస్ అనగానే టేస్టింగ్ సాల్ట్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే బాగోదు, ఇలా ఒక మాట అందరం వింటూ ఉంటాం. అస్సలు అక్కర్లేదు, ఏ ఫుడ్ కలర్ అక్కర్లేదు, ఏ టేస్టింగ్ సాల్ట్ అక్కర్లేదు. చక్కగా నేను చెప్పిన విధానంలో చేసుకోండి. సాత్వికంగా గ్రేవీ కర్రీస్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట బంగాళదుంప లీక్ సూప్. ముందుగా బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, లీక్స్ కాడలు కొద్దిగా, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, రోజ్మేరీ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పార్స్లీ కొద్దిగా, ఉప్పు తగినంత. బంగాళదుంప లీక్స్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు బంగాళదుంప అలాగే లీక్స్ ఈ రెండింటి కాంబినేషన్ అండి. లీక్స్ అంటే ఏంటంటే ఉల్లికాడలు. ఓకే, మీకు అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద ఉల్లికాడలు అనమాట. మీకు ఇవి అంటే ఎక్కువ దొరకవు, మామూలుగా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లోకి వెళ్తే దొరుకుతాయి. సో దాన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి, మామూలుగా ఉల్లికాడల స్మెల్లే ఉంటుంది మామూలుగా చూడటానికి, సో దాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నాం అనమాట. ఒకవేళ మీకు ఆ పెద్ద ఉల్లికాడలు దొరకకపోతే కనుక, లీక్స్ దొరకకపోతే కనుక మీరు ఉల్లికాడలతో కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీనికోసం మనం ముందుగా బంగాళదుంపను ఒక 50% వరకు ఉడికించేసుకున్నాము. ఉడికించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఆ తర్వాత వెజిటబుల్ బ్రోత్ కూడా తీసుకున్నాం. అంటే వెజిటబుల్స్ని మనము ఉడికించినటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నాయో, ఆ గంజి నీళ్లు, వాటిని ఉపయోగిస్తున్నాం. సో ఇలా లీక్స్కి సంబంధించి ప్రతిదీ కూడా మనం ఉపయోగిస్తున్నాం. గ్రీన్, వైట్, తర్వాత లీక్స్. ఇది బేసిక్గా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం చిన్నగా. ఉల్లికాడల స్మెల్లే వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు. అలాగే మనకు రోజ్మేరీ, పార్స్లీ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక సూప్ని మొదలు పెట్టేద్దాం. సూప్ అయితే ప్రాసెస్ అందరికీ తెలిసిన ప్రాసెసే జనరల్గా, మామూలుగా ఇది కూడా అదే విధంగానే ఉంటుంది. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఒకసారి మీరు చూసుకోండి. అయితే సూప్ని ఎప్పుడూ కూడా బటర్తో మొదలు పెట్టాలి కాబట్టి బటర్, చక్కగా వెన్న వేస్తున్నాను. వెన్న లేదా నెయ్యితో తయారు చేసుకోవచ్చు. ఈ వెన్న మనం చివర్లో మళ్ళీ కావాలంటే వేసేసుకోవచ్చు. ఈ వెన్న కాస్త కరిగిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. వెన్న వేసాము, కరిగిపోయింది. ఆ తర్వాత మనము బిర్యానీ ఆకు వేసుకుందాం. ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. అదొక్కసారి మనకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి లీక్స్ వేసుకుందాం. అంటే మన మొదటి ఇంగ్రీడియంట్ మనం వేసేది అన్నిటికన్నా అంటే ముఖ్యమైనది ఈరోజు మన సూప్లో ఏంటి అంటే మనకు లీక్స్ అన్నమాట. ఓకే, లీక్స్ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అయితే లీక్స్ గురించి చెప్పాలి అంటే, లీక్స్ అనేది ఆరోగ్యానికి, ఇంకా అంటే ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా సూపర్ అన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్, తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్, క్యాన్సర్ కణాలను తగ్గించేవి, ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అంటే చాలా రకాల క్యాన్సర్లకు చెక్ పెట్టేదన్నమాట ఇది.
అంటే నోటి క్యాన్సర్ కావచ్చు, లేకపోతే చాలా రకాలు అంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్ కావచ్చు, ఇలా బోల్డ్ అని రకాల క్యాన్సర్స్కి మనకు ఈ లీక్ అనేది చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది తెలుసా. అంటే చాలా మందికి తెలియని విషయం యాక్చువల్లీ ఇది. చూసారా, మనం అన్ని వేసినా కూడా మళ్ళీ చాలా తక్కువ అయిపోయింది. అంటే ఉల్లికాడల్లాగానే కదా ఇది కూడా, పెద్ద సైజు ఉల్లికాడలు అంతే. అయితే దీంట్లో మనము అల్లం ముక్కలు వేసుకుందాం ఫస్ట్. కొంచెం ఘాటుగా ఉండడానికి మన ఘాటు కోసం దానికి తగ్గట్టుగా మనము చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత లీక్స్లో కాడలు కూడా మనం ఉపయోగిస్తున్నాము. ముందుగా గ్రీన్ చెప్పాను కదా, ఏది వేస్ట్ చేయట్లేదని చెప్పేసి గ్రీన్ వేస్తున్నాము, అలాగే వైట్ కూడా వేసేస్తున్నాము. ఇది ఒక్కసారి మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేద్దాం. అంటే ఇది మనకి 50% వరకే ఉడికించాం కదా, సో మళ్ళీ ఇంకొకసారి ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేసేద్దాం. ఇది పిల్లలకు పెడితే అండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఒకటి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇది మనకు కొంచెం ఫ్రై అయింది కాబట్టి దీంట్లో మనము వెజిటబుల్ బ్రోత్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా మనం చక్కగా అంటే మన బంగాళదుంపలు ఉడికించిన నీళ్ళైనా అవ్వచ్చు, ఏదైనా వెజిటబుల్ బ్రోత్ తీసుకొని వేసేసుకుందాం. కొంచెం పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి 1-2 మినిట్స్ ఒక్కసారి ఉడికిచ్చేసామంటే, బాగా ఉడికిచ్చేసుకోవాలండి. అంటే మనకి ఎలా అంటే మనకు బంగాళదుంప బాగా మెత్తగా అయిపోవాలి. మనం వేసిన లీక్స్ తాలూకు ఆకులు అవన్నీ కూడా చాలా బాగా ఉడికిపోవాలన్నమాట. బాగా ఉడికితే ఏంటంటే అది కొంచెం మనకు చల్లారిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సూప్ అనగానే ఒక క్రీమీ టెక్స్చర్ని ఊహించుకుంటాం కాబట్టి, సో ఆ విధంగా మనం దాన్ని రుబ్బుకోవాలి అంటే ఇది బాగా ఉడకాలి. ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు అయిపోయిందండి, ఒకసారి చూద్దాము. మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పదార్థాన్ని ముందు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు చల్లార్చిన తర్వాత పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదా, ఇది ఒక 2 నిమిషాలు చల్లార్చిన తర్వాత మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఏమేమి వేయాలో కూడా చెప్తాను. చూసారా, ఇలా చక్కగా గ్రీన్ పేస్ట్ రెడీ చేసేసాను. సో ఇందులో అన్నీ అంటే మంచి ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయని చెప్తాను నేనైతే. సో మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మరలా కొంచెం బటర్ వేసుకోవచ్చు, వెన్న. సో మళ్ళీ కాస్త వెన్న వేసేసుకొని అది కొంచెం మనకు కరిగిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇలా చక్కగా పేస్ట్ అంతా కూడా వేసేసుకున్నాము. కావాల్సింటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి, చూద్దాం అవసరాన్ని బట్టి మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇక మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత దీంట్లో కాస్త రోజ్మెరీ వేసుకుందాం, మంచి ఫ్లేవర్స్ కోసం కాస్త రోజ్మెరీ. ఆ తర్వాత ఇంతవరకు ఘాటు కోసం మనం ఏం వేసుకోలేదు, అంటే కారము ఘాటు కోసం. ఇక సూప్ అంటే మిరియాల పొడి ఎవరు మర్చిపోకూడదు కాబట్టి కాస్త మిరియాల పొడి, వేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా కొంచెం పార్స్లీ, ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుందాము చివరిగా. సో మనం ఎంత మిరియాల పొడి వేసినా కూడా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది. ఇది కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం మనకు నీళ్ళు యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చామనుకోండి, మంచిగా మనకు ఆ ఫ్లేవర్స్ మనం వేసిన రోజ్మెరీ తర్వాత పార్స్లీ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పడతాయి అన్నమాట. ఇంకొంచెం కూడా యాడ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే మనం బంగాళదుంప వేసాం కదా, సో బాగా దగ్గర పడిపోయింది అది. ఆ తర్వాత మన వెజిటబుల్ బ్రోత్ ఉంది కదా, చివరిగా అది కూడా వేసేసుకుంటే ఇప్పుడు మనకి ఉడికిన తర్వాత మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. ఇది మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా పుట్టగొడుగుల కూర మనం తయారు చేసుకున్న తర్వాత కొన్ని పుట్టగొడుగులు మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వాటిని ఒక తెల్ల పేపర్లో చుట్టి ఒక జాలీళ్ళ సంచిలో వేసి వేలాడదీసినట్టయితే పుట్టగొడుగులు ఒక 2-3 రోజుల తర్వాత అయినా సరే చాలా తాజాగా ఉంటాయి. మరి ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైనప్పుడు ప్రయత్నించండి. చక్కగా మనకి మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. మనకి సూప్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. మన బంగాళదుంప వేయడం వల్ల మనకు మంచి ఆ సాఫ్ట్ కన్సిస్టెన్సీ, అంటే మనకు మొక్కజొన్న పిండి అలా ఏమీ వేయకుండా కూడా మంచి ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. అందుకే మనం బంగాళదుంప వేసాం. యాక్చువల్లీ అది సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇలా చక్కగా ఘాటుగా టేస్టీగా బంగాళదుంప లీక్ సూప్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, లీక్స్ కాడలు కొద్దిగా, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, రోజ్మేరీ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పార్స్లీ కొద్దిగా, ఉప్పు తగినంత. బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లీక్స్ తరుగు, అల్లం ముక్కలు, లీక్స్ కాడలు, బంగాళదుంప ముక్కలు, ఉడికించుకున్న కూరగాయల నీళ్లను కూడా వేసి సరిపడా ఉప్పు వేసి కలిపి బాగా మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత మెత్తగా రుబ్బుకున్న బంగాళదుంప పేస్ట్ ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి అందులో రోజ్మేరీ, కొంచెం మిరియాల పొడి, పార్స్లీ, ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బంగాళదుంప లీక్ సూప్ రెడీ. చూసారు కదా బంగాళదుంప లీక్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చాలా చాలా ఈజీ అండి. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మనం వేసిన ఫ్లేవర్స్ అయితే చాలా బాగా తెలుస్తున్నాయి. కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. అంటే నేను పేస్ట్ తయారు చేయక ముందు వేసాను కదా, ఆ తర్వాత ఏం వేయలేదు. అంటే కొంచెం వేసుంటే బాగుండేది. సూప్ కదండి, పైన నుంచి మనం ఏదైనా కూడా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ అలాగే ఉప్పు సూప్కి ఎప్పుడూ కూడా పైన నుంచి మనం వేసుకుంటాం కాబట్టి అది పర్వాలేదు. మిరియాల పొడి కూడా కరెక్ట్గా సరిపోయింది. ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. యాక్చువల్గా బాగుంది. అంటే ఆ పార్స్లీ, రోజ్మెరీ అవన్నీ వేసేస్తే ఇంకా సూప్కి అసలైన రుచి వద్దన్నా కూడా వచ్చేస్తూ ఉంటుంది. బాగుంది. బంగాళదుంప వేయడం వల్ల ఒక కమ్మదనం వచ్చిందనమాట. అందుకు కారం కాస్త తగ్గింది. చాలా బాగుందండి. ట్రై చేయండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు చాలా బాగా నచ్చేసాయి. మీరు కూడా నేర్చుకోండి, నలుగురికి నేర్పించేసేయండి. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.